వారంలో అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ డబ్బు. ఏపీ అన్నదాత సుఖీభవ పథకానికి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి 7,000 రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గత నెలలోనే ఈ పథకం అమలు కావాల్సి ఉండగా పీఎం కిసాన్ నిధులు రిలీజ్ కాకపోవడంతో జమ కాలేనట్లు తెలుస్తోంది. దీంతో వారం రోజుల్లో 7,000 రైతుల ఖాతాల్లో జమ. ఈ నెలలో కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధుల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసనుంది. కేంద్రం నుంచి 2,000, ఏపీ ప్రభుత్వం 5,000, మొత్తంగా 7,000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. లబ్ధిదారుల జమను ముందుగానే అందుబాటులోకి తేవడంతో ఎవరికీ నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈరోజు రైతులు తమ అర్హత గురించి సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించారు. వచ్చే వారం ఈ నిధులు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా, వారికే నిధులు. పేరు లేకుంటే ఇలా చేయండి. ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు తుది కసరత్తు చేస్తోంది. అన్నదాత సుఖీభవ నిధుల జమకు వీలుగా అర్హుల జాబితా సిద్ధం చేసింది. ఈ నెలలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అర్హుల జాబితాను ఖరారు చేశారు. జాబితాలో పేర్లు లేని వారికి వ్యవసాయ కీలక సూచన చేసింది. అర్హతకు సంబంధించి సమస్యల పరిష్కారాన్ని రేపు శనివారం నుండి రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదు స్వీకరించినట్లు ప్రకటించారు. కీలక నిర్ణయం. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి అర్హుల జాబితాలను ప్రభుత్వం పోర్టల్లో అందుబాటులో ఉంచింది. వీటిపైన అభ్యంతరాలు, అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుండి రైతుల సేవా కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గ్రీన్ బ్యాంక్స్ మాడ్యూళ్లను ఈరోజు శుక్రవారం విడుదల చేశామని చెప్పారు. వెబ్సైట్లో డేటా సేకరించుకోకపోతే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని చెప్పారు.